తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. అంటే ఏదో కొత్త విషయం ప్రతిసారి ఒక సెన్సేషనల్గా రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, కానీ గత నెల రోజులుగా కాంప్లికేటెడ్ అని చెప్పనను, చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటున్న విషయాలు ఇన్ ద ఎంటైర్ కంట్రీ కొత్త చట్టాలు. ఈ కొత్త చట్టాలు గతంలో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ కోడ్ ప్లేస్లో వచ్చినవి తప్పితే వీటి వెర్బాటం ఏది మారలేదు. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఈ కొత్త చట్టాల గురించి రకరకాల డిబేట్లు, రకరకాల కన్ఫ్యూజన్ అని చెప్పనను, ఎవరికి తోచిన విధంగా వాడు దీన్ని వివరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సెక్షన్ నెంబర్లు మారినాయి తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 25 ఎవిడెన్స్ బిఫోర్ ద పోలీస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని ఉన్నదాన్ని 23(1) కింద భారత సాక్ష్య నిధి అనిధీయం అనే దాని కింద వచ్చింది తప్పితే, బై అండ్ లార్జ్ ద వెర్బాటమ్ ఈజ్ రిమైన్స్ అన్చేంజ్డ్. అంటే ఎంతోమంది గతంలో నా మిత్రులు ఇలాంటి విషయం చెప్పినప్పటికీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఏదో పోలీసులకు విస్తృతాధికారాలు వచ్చినాయి, అలాగే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అలాగే పోలీస్ కస్టడీ 40 రోజుల వరకు తీసుకునే అవకాశం, అంటే 60 డేస్ లోపల ఉన్న బెయిల్కి వెసులుబాటులో ఉన్నాయి, అలాగే 60 డేస్ వరకు తీసుకున్న విషయాలు అంటే 90 డేస్లో వరకు బెయిల్ ఇవ్వాల్సిన వాటిలో ఉన్నాయని చెప్పి రకరకాల అపోహలు అనేది ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్గా ఒక చట్టం, ఒక సెక్షన్ ఆఫ్ లా వచ్చినప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ లా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని గనక రాజ్యాంగ న్యాయస్థానాలు భావిస్తే, రాజ్యాంగ న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, ఈ రెండు రాజ్యాంగ న్యాయస్థానాలు. ఈ రాజ్యాంగ న్యాయస్థానాలకి ఈ పార్లమెంటు కానీ శాసనసభ చేసిన చట్టాలు పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే కంపల్సరిగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. దో ద పార్లమెంట్ యాక్ట్స్ ఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పవర్, హై కోర్ట్స్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆర్ హ్యావింగ్ మోర్ పవర్ దాన్ ది యాక్ట్స్. అంటే చట్ట పరిధిలో చేసుకోవాలి. పాత చట్టంలో కానీ కొత్త చట్టంలో కానీ రాజ్యాంగ తీర్పులు కానీ ఒక మనిషిని కస్టడీలోకి తీసుకుంటే 24 hours లోపల సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి అని చట్టమే చెప్తుంది, తీర్పులు చెప్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఏంటంటే, మనకి తగిన సమాచారం ఉండి మన సంబంధిత వ్యక్తులు కానీ స్నేహితులు కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకెళ్ళి 24 hours లోపల గనక మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకపోతే రాజ్యాంగం కల్పించిన హక్కు హైబియస్ కార్పస్ పిటిషన్, రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్. అంటే మీకు తగిన సమాచారం ఉంది, పోలీసులు మీకు సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లారని, వాళ్ళు పోలీస్ స్టేషన్లో నుంచి మ్యాజిస్ట్రేట్కి ప్రవేశపెట్టలేదు, ఇమీడియట్లీ యూ కెన్ అప్రోచ్ ది హైకోర్ట్. సార్ బలాని పోలీసులు తీసుకెళ్లారు, ప్రవేశపెట్టలేదు. హైబియస్ కార్పస్ పిటిషన్ ఇస్ సచ్ ఏ పవర్ఫుల్ పిటిషన్. డైరెక్ట్లీ ఆ సంబంధిత ఏరియాకి సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా అయితే, సిటీ అయితే కమిషనర్ ఆఫ్ పోలీసు, స్టేట్ వైడ్గా కనుక డౌట్ ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దీనిలో రెస్పాండెంట్స్గా ఉంటారు. చాలా స్ట్రింజెంట్ లా. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ హైబియస్ కార్పస్ కేసుల్ని నిర్ధారిస్తుంది. ఒకసారి డైరెక్షన్ వెళ్ళి యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మిస్టర్ ఎక్స్ బిఫోర్ దిస్ కోర్ట్ విత్ ఇన్ 24 hours అంటే పోలీస్ హ్యాస్ టు డూ, దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. అంత పవర్ఫుల్ పిటిషన్. సేమ్ డే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ నేర తీవ్రతను బట్టి, ఆ మనుషుల స్థాయిని బట్టి, అంటే అఫ్కోర్స్ చట్టం అందరికీ సమానమే. వాట్ ఐ మీన్ టు సే, సంఘంలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకొని గనక మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం హౌస్ మోషన్ కూడా మూవ్ చేసే వెసులుబాటు ఆ యొక్క హైబియస్ కార్పస్ పిటిషన్ కల్పించారు. సో లంచ్ మోషన్ కూడా మూవ్ చేయొచ్చు.
ఇమీడియట్గా విత్ ఇన్ నో టైమ్ ద పర్టిక్యులర్ డిటైన్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షాల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్. అంటే కొత్త చట్టాలు వచ్చినాయి, మనం స్వేచ్ఛ కోల్పోతున్నాము, పోలీసులకు విస్తృతాధికారాలు ఉన్నాయి అనుకోవటం చాలా తప్పు. సో ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రతి దానికి ఉన్నాయి. అంటే చట్టము కూడా న్యాయ పరిమితిలోకి లోబడే పని చేయాలి. ఆ సెక్షన్లు కూడా సెర్చ్ అండ్ సీజర్, ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, సభా స్థలాన్ని వీడియోగ్రఫీ చేయాలి, ఇమీడియట్గా దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించాలి అన్నారు. ఇవి పాత చట్టాలు కూడా ఉన్నాయి. అంటే అన్ని చట్టంలో ఉండాల్సిన పని లేదు. ఆ యొక్క నేర తీవ్రతను బట్టి పోలీస్ అధికారులు వారి దర్యాప్తును కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు గైడ్లైన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని స్పెషల్ చట్టాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ చట్టాలంటే పోక్సో యాక్ట్ అనుకోనివ్వండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుకోండి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనుకోనివ్వండి, ఆ సంబంధిత స్పెషల్ చట్టాల్లో నిర్ణీత కాల పరిమితి అనేది నిర్దేశించబడింది. అంటే 2 నెలల లోపల ఛార్జ్షీట్ వేయాలి. అలాగే టైం ఫ్రేమ్ అనేది దానిలో ఉంది. కొత్త చట్టం అదే ఇచ్చింది, బాగా గమనించండి. కొత్త చట్టం కూడా మనకి ఈ పర్టిక్యులర్ షెడ్యూల్ని ప్రతి నేరానికి ఆపాదించబడింది. కానీ కొత్త చట్టాల్లో వచ్చిన వ్యతిరేకత ఎందుకు అంటే ఉన్న చట్టాల్ని రిఫైన్ చేసి వాటిని కంటిన్యూ చేయొచ్చు తప్పితే కొత్తగా యాడ్ చేసినవి ఏమీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్కి 7 సంవత్సరాల శిక్ష పాత చట్టంలోనూ ఉంది, కొత్త చట్టంలోనూ అదే ఇచ్చారు తప్పితే దేర్ ఈజ్ నో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్. నేను చాలా తీవ్రంగా నమ్మే ఒక విషయం, సత్వర న్యాయము, నేర తీవ్రత అనేది ఇమీడియట్గా ఉంటేనే తప్పులు చేయడానికి భయపడతారు. ఈరోజు తప్పు జరుగుతుంది, 1 మంత్ తర్వాత ఎప్పుడో దాని గురించి వస్తుంది, ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. ఈ కేసు తెలియేటప్పటికి కొన్నిసార్లు 5 సంవత్సరాలు, అంటే శిక్ష కాలానికన్నా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. పెక్యులర్ విషయం అది. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ హెరాస్మెంట్ కేసులు ఉన్నాయి 498A, దానికి 3 ఏళ్లే శిక్ష. కానీ ఈ కేసులు 3 ఏళ్ల పైన కూడా నడుస్తూ ఉన్నాయంటే మరి మెకానిజం చూడాల్సిన బాధ్యత మనకుంది. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు చీటింగ్కి పనిష్మెంట్ ఉంటే వాళ్ళు జైల్లో ఉండే కాలం కానీ కేసు నడిచే కాలం కానీ ఆల్మోస్ట్ అంతే అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక నేరాల తీవ్రతను బట్టి వాళ్ళు జైల్లో ఉంటే శిక్ష వేసిన తర్వాత కూడా ఆ శిక్షని రాటిఫై చేసేస్తారు, అంటే రిమిషన్ చేసేస్తారు. అంటే ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. చట్టాలు ఎన్నో వస్తాయి, కానీ చట్టాలు ఇన్ని వచ్చినా అల్టిమేట్గా న్యాయ సమీక్షకి లోబడే వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 సంవత్సరాల లోపలే జడ్జిమెంట్ తెచ్చేట్టుగా ప్రయత్నం చేస్తారు అన్నారు. బాగానే ఉంది, కొత్త చట్టాలు వచ్చినాయి, రకరకాల మెకానిజమ్స్ వచ్చినా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఇదే పోలీసులు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అదే న్యాయస్థానాలు ఆ యొక్క కేసుల్ని సమీక్షించాలి, అదే ఎఫ్ఎస్ఎల్, అదే స్పెషల్ ఏజెన్సీసు ఈ ఎంటైర్ ఆపరేషన్స్ని టేకప్ చేయాలి. అంటే వేర్ ఈజ్ ది స్పెషల్ ప్రావిజన్ టు ఎనేబుల్ ది ఎయిదర్ పోలీస్ ఆర్ జుడిషియరీ టు మేక్ ద ఇష్యూ కేస్ స్పీడప్. తొందరగానే జరగాలి. అందుకే సామెత ఉంది, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు అని. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా కష్టపడ్డారు. అల్టిమేట్లీగా సిద్ధాంతం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో ప్రేక్షకులు చాలా కీన్గా పరిశీలించాల్సింది ఏంటంటే కొత్త చట్టాల వల్ల భయభ్రాంతులు అవ్వాల్సిన పని లేదు. జూలై 1 నుంచి వచ్చిన చట్టాల మీద భయభ్రాంతులు అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ సెక్షన్ ఆఫ్ లా మారింది తప్పితే వెర్బాటం కానీ అలాగే చాలా అఫెన్సెస్లో వాటి శిక్షాకాలం కానీ పెంచడము తగ్గించడము జరగలేదు. అంటే కొత్త సీసాల పాత సారా అనొచ్చో, పాత సీసా కొత్త సారా అనొచ్చో తెలియదు, కానీ ఈ చట్టాల వల్ల పెద్ద ఉపయోగం లేదు అని ఈవెన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులే చాలా సందర్భాల్లో దీన్ని వివరించడం జరిగింది. అంటే ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే కాలం ఒకేలాగా ఉంది. స్పెషల్గా ఈరోజు ఏదో వచ్చినంత మాత్రాన మనకేదో అన్యాయం జరిగిపోదు. అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి మనని కాపాడటానికి. సో న్యాయస్థానాలు ఎప్పుడైతే ఈ పర్టికులర్ సెక్షన్ మనకి ఇబ్బందిగా ఉంది అందో
న్యాయస్థానాలు స్పందిస్తాయి. అలాగే దేశద్రోహము, సెడేషన్, దాని మీద చాలా డిస్కషన్స్, సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ తీర్పులు అనేది చాలా ఏళ్ల నుంచి ఇవ్వటం జరిగింది. కానీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ సెడేషన్ పెట్టినప్పుడు, అంటే కొంతమంది రాజకీయ ప్రముఖుల మీద, కొన్ని మీడియా ఛానల్స్ మీద పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సెక్షన్ ఉండటం అనేది కరెక్ట్ కాదు అని పెట్టింది. కానీ అదే సెక్షన్ని కొత్త చట్టంలో చేర్చి దానికి కొంత ప్రావీణ్యతను పెంచారు. అంటే ఇది ఎప్పుడైతే యూజువల్గా ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించే వాళ్ళ మీద ప్రయోగించడానికి వెసులుబాటు కల్పించడానికి ప్రస్తుత ప్రభుత్వం పెట్టింది అనుకుందాం ఒక నిమిషం. ప్రస్తుత ప్రభుత్వం పెట్టినందువల్ల అపోజిషన్లో ఉన్నవాళ్ళు కనుక కొంత ఇబ్బంది కలగటం అనేది జరిగితే పొరపాటున, ప్రభుత్వాలు మారిన తర్వాత వారికి వెసులుబాటుకు సంబంధించిందిగా వాళ్ళు మళ్ళీ రాజ్యాంగం అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ కంపారిటివ్గా లేవు. ఎందుకంటే శిక్ష అనేది పడితే ఎప్పటికో న్యాయం జరుగుతుంది. ఎప్పటికో న్యాయం జరిగినా ఆ ఒక్క కోర్టుతోనే ఆ తీర్పు కంక్లూడ్ కాదు. దానిపైన చాలా స్థాయిలు ఉన్నాయి, రివిజన్స్ ఉన్నాయి, అపీల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది. మరణశిక్ష విధించిన కేసుల్లో అయితే క్షమాభిక్ష పెట్టుకునే ప్రావిజన్ ఉంది, మళ్ళీ ప్రెసిడెంట్కి పెట్టుకునే ప్రావిజన్ ఉంది. సో అంటే మన న్యాయ సిద్ధాంతం ఇప్పటికీ 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడు తప్పించుకోవడానికి వీల్లేదనే ప్రామాణికంతోనే పనిచేస్తున్నది. కొత్త చట్టాలు కూడా ఇదే ప్రాముఖ్యతని, ప్రావీణ్యతను తీసుకున్నాయి తప్పితే వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలిగించే హక్కు ఎవరికీ లేదు. అంటే ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కల్పించిన ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే irrespective of a person, definitely he can approach the constitutional courts to protect his wisdom. కాబట్టి ప్రేక్షకులు గమనించాల్సింది, ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు. ఇది ఎవరు ఎక్కువ బాధపడాలంటే నేరాలు చేస్తామనే ఒక్క ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకి ఇది ఆపాదిస్తుంది తప్పితే కామన్ పీపుల్కి ఇది ఏ రకంగానూ భంగపాటు కాదు. కాబట్టి ఎక్కువ వీటి గురించి ఆలోచించకుండా దీనికి తగిన న్యాయ సూత్రాలు ఉన్నాయి, న్యాయమైన తీర్పులు ఉన్నాయి, అలాగే న్యాయస్థానంలో రివ్యూ చేసే పవర్ ఉంది. జస్ట్ ఈ రోజుకి 1 month అయింది. సో 1 month టైమ్ ఈజ్ టూ ఎర్లీ టు డిసైడ్ హౌ దిస్ న్యూ యాక్ట్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సొసైటీ అని చెప్పడానికి 30 రోజులు చాలా తెగండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు కానీ పోలీసులకు కానీ ఏ సెక్షన్ పెట్టాలి అంటే 498 బదులు ఏం పెట్టాలి, 420 బదులు ఏం పెట్టాలి కన్ఫ్యూజన్లో ఉన్నారు తప్పితే స్టిల్ ఇట్ టేక్స్ టైమ్ to understand the new law, new section of law and a new application of law. Therefore, my respectable submission to all the viewers of Telugu Legal Focus, కొత్త చట్టాలు ఏ రకంగా మనిషిని ఇబ్బంది పెట్టడానికి కానీ లేకపోతే శిక్షా కాలాన్ని పాత చట్టాల కన్నా మార్చడానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. కాబట్టి we need not worry. Let us comfortably live and our discharge our duties as a citizen of India. నమస్కారం.